Today we are going to discuss about liver. Okay, liver is the largest organ in our body. It is the first. This is the largest organ in our body. So it is performing 500 roles in the human body. వినిపిస్తుంది అందరికి? Is it audible? All of you? వినిపిస్తుంది సార్. చిన్నగా వినిపిస్తుందా, గట్టిగానే వినిపిస్తుందా? సార్ చాలా మంది రాలే కదా. రాకుంటే రికార్డింగ్ చేసి పెడదాం లేదు, ఇంకా యూట్యూబ్లో రికార్డింగ్ చేసి లింక్ పెట్టండి. సో ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ 500 roles in the human body and it is having a special property that is called regeneration. Regeneration means if it lost a part of the organ, it can regenerate the remaining part. For example, ఇక్కడ లివర్ లో కనుక కొంత పార్ట్ కనుక డ్యామేజ్ అయినట్లయితే ఆ పార్ట్ మనం తీసేస్తే మిగిలిన పార్ట్ ఎంత పార్ట్ అయితే పోయిందో మళ్ళీ ఆ పార్ట్ వరకు ఏర్పరచుకుంటుంది అనమాట. దాన్నే మనం రీజనరేషన్ అంటాం. దిస్ రీజనరేషన్ వి మే సీ ఇన్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ లైక్ ప్లనేరియాలో మనం చూడొచ్చు. నెక్స్ట్ యు మే సీ ఇన్ లిజర్డ్స్ లో బల్లి తోక పోతే మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత వస్తుంది. అట్లనే ఈ ఓన్లీ ద ఆర్గాన్ విచ్ ఈస్ హ్యావింగ్ ది రీజనరేటింగ్ కెపాసిటీ, దట్ ఈస్ ద లివర్ కు మాత్రమే ఉంది ఆ రీజనరేటింగ్ కెపాసిటీ అనేది. The liver is the largest solid organ in the body and mostly in alcohol abuse అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఏంటంటే లివరే. లివర్. ఎందుకు ఫస్ట్ లివర్ ఎఫెక్ట్ అవుతుందంటే లివర్ హ్యావింగ్ ది డీటాక్సిఫికేషన్ ప్రాపర్టీ. లివర్కి ఏంటంటే డీటాక్సిఫికేషన్ ప్రాపర్టీ ఉంటుంది. డీటాక్సిఫికేషన్ ప్రాపర్టీ అంటే మనం తీసుకున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో టాక్సిన్స్ కనుక ఉన్నట్లయితే దోస్ ఆర్ న్యూట్రలైజింగ్, అది న్యూట్రలైజ్ చేస్తుంది. దాన్ని మనము డీటాక్సిఫికేషన్ అంటాం. ఓకే, సో దిస్ ప్రాపర్టీ ఈజ్ ఓన్లీ హ్యావింగ్ లివర్కి మాత్రమే ఆ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఆల్కహాల్ పేషెంట్ లో కూడా మనం లివర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. నెక్స్ట్ వన్, సో వెయిట్ చూసినట్లయితే వెయిట్ ఈజ్ 1.44 to 1.66 kilograms. సో నియర్లీ అబౌట్ 1.5 kg వరకు ఉంటుంది. ఇట్ ఈస్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ అండ్ ఇట్ ఈస్ రబ్బరీ టెక్స్చర్. అంటే ఇది రబ్బర్ లాగా ఉంటుంది అనమాట. దీని యొక్క పైన చూసినట్లయితే ఇట్ ఈస్ రబ్బరీ టెక్స్చర్ and it is situated above to the left of the stomach. మనకి స్టమక్ చూసినట్లయితే స్టమక్ లో మనకి above to the left of the stomach, లెఫ్ట్ సైడ్ లో above రీజన్ లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడైనా కానీ స్టమక్ అంటే ఇక్కడ ఈ రీజన్ లో ఉంటుంది, స్టమక్ కి పై వైపు ఉంటుంది అనమాట ఇది. సో కాబట్టి above to the left of the stomach అంటున్నాం మనం. స్టమక్ కి పై వైపులో లెఫ్ట్ రీజియన్ లో ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. అండ్ ఇట్ ఈస్ బిలో ది లంగ్స్ ఇక్కడ ఉన్నట్లయితే మనకి ఈ లంగ్స్ రీజన్ ఇక్కడ లంగ్స్ కి కింద వైపు ఉంటుంది అనమాట. ఈ రీజన్ లో మనకి ఈ లివర్ అనేది సిచ్యువేట్ అయింది. అండ్ దెన్ లివర్ ఈజ్ రఫ్లీ ట్రయాంగులర్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 lobes, ఏ లార్జర్ రైట్ లోబ్ అండ్ ఏ స్మాలర్ లెఫ్ట్ లోబ్. లివర్ లో మనకి 2 lobes చూస్తున్నాం. చూడవచ్చు మీరు 2 lobes. దిస్ ఇస్ ద లార్జర్ రైట్ లోబ్, దిస్ ఇస్ ద స్మాలర్ లెఫ్ట్ లోబ్. ఒకటి రైట్ లోబ్, ఒకటి లెఫ్ట్ లోబ్. ఇదేమో పెద్దగా ఉంటుంది, ఇదేమో చిన్నగా ఉంటుంది. అండ్ దెన్ ద లోబ్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ falciform ligament, a band of tissue that keeps it anchored to the diaphragm. సో ఇక్కడ ఈ రెండు ఏవైతే లోబ్స్ ఉన్నాయో ఆ లోబ్స్ అనేవి రెండింటి మధ్యలో ఒక సపరేషన్ అనేది ఉందన్నమాట. ఎలా సపరేట్ అయ్యింది? దట్ ఈస్ by the falciform ligament. falciform ligament తోటి ఇక్కడ సపరేట్ అయి ఉన్నాయి అనమాట. సో falciform ligament అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇది ఎందుకు ఇలా సపరేట్ అయి ఉన్నాయి ఇక్కడ అంటే విత్ దిస్ ligament ఓన్లీ ఇట్ విల్ అటాచ్ టు ద డయాఫ్రామ్. ఇక్కడ డయాఫ్రామ్ అనేది ఎక్కడ ఉంటుంది? లంగ్స్ కి బిలో రీజన్ లో ఉంటుంది అనమాట. అంటే లంగ్స్ ఎక్కడ ఉంటాయి?
అబోవ్ ద లివర్ పైన ఉంటాయి. సో ఈ ఈ యొక్క ఫాల్సిఫామ్ లిగమెంట్ ద్వారానే ఈ యొక్క డయాఫ్రామ్ కి అటాచ్ అయి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ a layer of fibrous tissue called glissus capsule covered the outside of the liver. లివర్ పైన ఉండేటువంటి ఒక ఫైబ్రస్ టిష్యూ లేయర్ ఉంటుంది, దాన్నే మనము గ్లిసన్స్ క్యాప్సూల్ అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈస్ కాల్డ్ గ్లిసన్స్ క్యాప్సూల్. అండ్ దెన్ this capsule is furtherly covered by the peritoneum, a membrane that forms the lining of the abdominal cavity. So Glissen's capsule is there around the liver, and below of the Glissen's capsule one layer is there that is called peritoneum. So ఈ గ్లిసన్స్ క్యాప్సూల్ అనేది పెరిటోనియం తోటి అటాచ్ అయి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, యు నో పెరిటోనియం ఆల్రెడీ. పెరిటోనియం గురించి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. ఐ థింక్ you know peritoneum. Peritoneum means in the mesoderm two layers are there. One is the parental peritoneum and visceral peritoneum. Two things are there in the mesoderm. Mesoderm lo two layers ఉంటాయి. సో ఒకటేమో పేరెంటల్ పెరిటోనియం, ఇంకోటేమో విజరల్ పెరిటోనియం ఉంటుంది. సో ఈ రెండు లేయర్స్ తోటి మీసోడమ్ ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ గ్లిసన్ క్యాప్సూల్ అనేది పేరెంటల్ పెరిటోనియం తోటి పెరిటోనియం తోటి అంటే పేరెంటల్ పెరిటోనియం అండ్ విజరల్ పెరిటోనియం తోటి అటాచ్ అయి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ హెల్ప్స్ హోల్డ్ ది లివర్ ఇన్ ప్లేస్ అండ్ ప్రొటెక్ట్స్ ఇట్స్ ఫ్రమ్ ఫిజికల్ డ్యామేజ్. ఎందుకు ఇక్కడ ఈ లివర్ యొక్క ప్లేస్ అక్కడే ఎందుకు ఉంది అంటే ఫిజికల్ డ్యామేజ్ జరగకుండా, ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ అనేది జరగకుండా ప్రొటెక్ట్ చేయడం కోసము ఆ ప్లేస్ లో లొకేట్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఓకే, సో యు నో ద స్ట్రక్చర్ ఆఫ్ లివర్ లోబ్యూల్ హియర్. దిస్ లివర్ ఈస్ ఫార్మ్డ్ బై ది లోబ్యూల్స్. లోబ్యూల్స్ మీన్స్ small units of liver. So you know organism is formed by the cells. Cell is the basic unit of organism. Like that here this liver organ is formed by the lobules. Lobules means a unit of liver. This lobule having different cells. Those cells we call as hepatocytes or liver cells. So this lobule consists different cells. That cell we call as hepatocytes. This hepatocyte, this is the hepatocyte. This hepatocyte is having different structures like central vein and hepatic veins. Central veins and hepatic veins. And from the each hepatocyte one duct will arise that we call as bile duct. So hepatocyte secretes the bile juice. That from each cell it secrete the secreted bile juice will collect and it will secrete whatever the bile juice secreted from the cells that is collected, and the collected bile juice it will stored in the gallbladder, then it is released into the duodenum. సో ఈ కలెక్ట్ చేసినటువంటి సీక్రెట్ అయినటువంటి బైల్ జ్యూస్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని గాల్ బ్లాడర్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైతే వెన్ ఎవర్ ద ఫుడ్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్, ఎప్పుడైతే ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి ఎంటర్ అవుతుందో అట్ ద డియోడినం రీజన్ the hepatopancreatic duct will open. So with the opening of hepatopancreatic duct, okay, the bile juice will secreted into the duodenum region. So that is the structure of liver lobule. And in this internal structure of liver lobule, you may see here what are the structures present in liver lobule. So liver is composed of numerous liver lobules which are cylindrical in shape. This is the cylindrical shape, and these lobules are smallest functional units of the liver. I already told. Cell is the basic unit of organism. Like that,
Here, lobule, liver lobule is the basic unit of the liver. They made up of liver cells, like those called as hepatocytes, which are arranged in rows and radiating from a central vein which branches off from the hepatic vein. So in the hepatocytes at the central region, one central vein is there, and in the peripheral region we may see the hepatic veins. Hepatic veins and hepatic arteries are present in the uh, peripheral region. Okay. Next, you may see here schematic representation. Schematic representation means how the liver cell is liver's organ is arranged. So that we may see in the schematic representation. So hepatic cells are present. These hepatic cells will combine and it will form the hepatic canaliculi. So each hepatic cell it will arise one bile duct and it will form the each cell it is arising one bile duct. These bile ducts are combined and it will form the hepatic canaliculi. Hepatic canaliculi. So these hepatic canaliculi they will form one duct that is called hepatic duct. So here hepatic ducts are two. Why they are two? Why they are two? Two lobes are there. One is right lobe, another one is left lobe. So from each lobe, it will arise each duct, each hepatic duct. So this each hepatic duct, it will combine together and it will form common hepatic duct. So from each lobe, it will form each hepatic duct. One is right hepatic duct and the left hepatic duct. These right and left hepatic ducts, they will combine and will form the common hepatic duct. This common hepatic duct, okay, this common hepatic duct, it is a connection with the next part that is called gallbladder. In this gallbladder only, bile juice will store. Bile juice will store in the gallbladder. And then next structure that is called bile duct. From the gallbladder, bile duct will arise. That bile duct we call as common bile duct. That is common bile duct. So this through this common bile duct, it releases the bile juice. And this common bile duct, it is not entered into the duodenum region as like దీనిలో దీనంతటా ఇదే కామన్ బైల్ డక్ట్ అనేది డియోడినం దగ్గర రిలీజ్ కాదు. ఈ కామన్ బైల్ డక్ట్ కి ఇంకొకటి యాడ్ అవుతుంది, దాన్నే మనము ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లివర్ అనుకోండి, ఈ లివర్ లో నుంచి మనకు ఒక డక్ట్ వస్తుంది, ఒక నాళం వస్తుంది అనమాట. ఒక నాళం వస్తుంది. ఎలా వస్తుంది? రెండింటి ద్వారా వస్తుంది అనమాట. అంటే ఇది రైట్ లోబ్ నుంచి ఒక హెపాటిక్ డక్ట్, లెఫ్ట్ లోబ్ నుంచి ఒక హెపాటిక్ డక్ట్ కలిసి కామన్ హెపాటిక్ డక్ట్ గా వస్తుంది. దిస్ కామన్ హెపాటిక్ డక్ట్ ఇట్ విల్ కంబైన్డ్ విత్ ది ప్యాంక్రియాటిక్ డక్ట్. ఇది ప్యాంక్రియాస్. ఇక్కడ ఈ ప్యాంక్రియాస్ నుంచి కూడా ఒక డక్ట్ వస్తుంది. ఈ డక్ట్ రెండు కలిసిపోయి కామన్ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటుంది. ఈ కామన్ బైల్ డక్ట్, ప్యాంక్రియాటిక్ డక్ట్ రెండు కలిసిపోయి మనకి హెపాటో ప్యాంక్రియాటిక్ duct అంటాం. This hepatopancreatic duct it will release the secretions into the duodenum region. This is the duodenum region. The starting part of the small intestine we call as duodenum. At this region only it will open. The hepatopancreatic duct will open. Okay, this is the schematic representation. Next, this is the liver, gallbladder. Here you may see this is the right hepatic duct. This is the left hepatic duct. It will form the common hepatic duct, and this is the gallbladder. Through the common hepatic duct, it will enter and it will store. Then it will forms the common hepatic duct. It will combine with the pancreatic duct. You may see this is the pancreatic duct. This common hepatic duct and
pancreatic duct combined and it will open at the duodenum region. Okay, this is the common. So this is the hepatopancreatic duct. ఇక్కడ మనకి సరిగా కనిపించట్లేదు. ప్యాంక్రియాస్ నుంచి వచ్చేది, నెక్స్ట్ లివర్ నుంచి వచ్చేది, రెండు కంబైండ్ అయిపోయి హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ గా ఇక్కడ డియోడినం దగ్గర ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ ది లివర్. It will ask like 4 marks question. It's a very important 4 marks question. Liver functions. Liver performs a variety of functions such as synthesis, storage, secretion of variety of substances. What are the functions are performing the liver? One is synthesis, storage, and secretion. Secretion of variety of substances. సో కొన్ని సబ్స్టాన్స్ సీక్రెట్ అవుతున్నాయి, కొన్ని స్టోర్ చేస్తున్నాయి, కొన్ని ఏమో కొత్తగా ఫామ్ అవుతున్నాయి అన్నమాట, సింథసిస్ అంటున్నాం. అండ్ దెన్ హియర్ liver produces the a special juice that we call as bile juice. This bile juice is greenish, yellowish green in color. It is not having any enzymes. No enzymes are present in this bile juice. What are they? What are present in the bile juice? Bile juice consists 2 kind of components. One is bile salts and bile pigments. So here bile salts are glycocholates and tarocholates of the sodium and potassium. Okay, glycocholates and tarocholates of the sodium and potassium. Next one is bile pigments. Bile pigments, 2 bile pigments are there. One is bilirubin, biliverdin. Bilirubin, biliverdin. Bilirubin and biliverdin, these are formed by the breakdown of the hemoglobin of old RBC or destroyed RBC in the body. So generally we know RBC is having 120 days of lifespan. After 120 days, the RBC will die. So whatever the dead RBC will reach to the spleen. Spleen is the graveyard of the RBC. Okay, at that spleen, those RBC will break down. RBC, RBC consists of one special component that is called hemoglobin. So the destroyed or dead RBC having hemoglobin, this hemoglobin is furtherly converted as bile pigments. This hemoglobin furtherly converted as bile pigments. So, and liver plays the important role in the carbohydrate metabolism. So what is carbohydrate metabolism? Carbohydrate metabolism means carbohydrates. Generally, carbohydrates like glucose or any kind of carbohydrates like polysaccharides are there, oligosaccharides are there, monosaccharides are there. Monosaccharides means like glucose. Glucose is one kind of monosaccharide. So like that, different monosaccharides are there, polysaccharides are there, oligosaccharides are there. Here saccharide means sugar. Okay, and in carbohydrate metabolism it plays different roles. One is glycogenesis. You may see here glycogenesis. Glycogenesis ante ikkada glycogenesis means glycogen synthesis. Glycogen synthesis. What happening here in the blood? Excess amount of glucose is there. That glucose is converted into glycogen. That glucose is converted into glycogen. This is called glycogenesis. What we call glycogenesis. So here conversion of excess glucose into glycogen for storage and to balance and make glucose as needed. If more amount of glucose is there in our body, that condition we call as a diabetes.
That condition we call as diabetes. So that's why in the blood glucose level will be maintained. Glucose level will be maintained in a proper manner. How they will maintain in a proper manner? The excess amount of glucose is converted into glycogen. So glycogen is one kind of storage. If any glucose deficiency is there, glycogen is furtherly converted into glucose. That we will discuss in the next topic. Okay, glycogenesis means glucose is converted into glycogen. Glycogen synthesis we call as glycogenesis. Next, another one is glycogenolysis. So here you may see here glycogen lysis. Lysis means breakdown. Glycogen and lysis. Glycogen lysis. Here what is happening? Whatever the formed or reserved glycogen is there, that reserved glycogen is a breakdown and it will furtherly converted as glucose. Okay, glycogen lysis takes place, and due to the glycogen lysis, it will forms the glucose. Okay. Next one is glyconeogenesis. What is happening in the previous? Glycogenesis means glycogen formation. Glycogenolysis means lysis of glycogen. And third one is gluconeogenesis. Gluconeogenesis means glucose neogenesis. Neo means new, genesis, new type of genesis. అంటే ఇక్కడ ఏంటంటే గ్లూకోజ్ is formed from the non-carbohydrate material. Non-carbohydrate material like lactate, pyruvate, glycerol and amino acids. Okay, these are the gluconeogenesis. The glucose is formed through the lactate, pyruvate, glycerol and amino acids components. These gluconeogenic substances are either generated in the liver or delivered to the liver through the circulation from the extrahepatic tissues. Extrahepatic tissues. Okay. Next one, lipogenesis. Lipogenesis means fat formation. How the fat formation takes place? Lipo means fat. Genesis means synthesis. Here what is happening? The biochemical process of synthesizing fatty acids. Synthesizing fatty acids. So fatty acid synthesis takes place from acetyl-CoA subunits that are produced from a number of different pathways within the cell. Most commonly carbohydrate catabolism, that is a lipid metabolism, synthesis of cholesterol and production of triglycerides. And next function of liver is that is called deamination of proteins. Proteins are nothing but amino acids. So with the group of amino acids, it will forms the protein. So here each protein consists of amino acids. So here what is happening? From that protein, NH2 group elimination takes place. NH2 group elimination means amine group. Amine group, that we NH2 group means amine group. This amine group is it will converted into urea. NH2 is converted into NH2CO NH2, that is the urea, via ornithine cycle. So within 10 minutes session will close. You have to join again. Liver plays a role in Cori cycle.
The lactic acid formed during anaerobic muscles contraction is converted into glycogen in the liver. So what is happening? I already told ornithine cycle. Ornithine cycle means whatever the amine groups are there, those amine groups are converted into Urea. urea. So Urea. NH2 is converted into NH2CONH2 in ornithine cycle. But in Cori cycle, what happening? Glucose is converted into lactic acid. Glucose is converted into lactic acid. So that is also happening through the liver only. Okay. For example, we have get a strenuous exercise. మనం బాగా ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి ఏమవుతుంది మన బాడీ మొత్తం కూడా పెయిన్స్ వస్తాయి. Why the muscle cramps are happening? Due to the accumulation of lactic acid. Due to the accumulation of lactic acid. How the lactic acid formation takes place? Glucose is converted into lactic acid in the anaerobic respiration. That is happening in the Cori cycle. And next one, detoxification. I already told previously, detoxification. Mostly in alcoholic abuses, liver damage takes place. Why liver damaging takes place? Liver is having the property of removing toxic substances. Routinely they are taking the alcohol every day. So what happening? Liver is having some capability that liver will eliminate the toxins every day. So what happening if they if they addicted to the alcohol, in some extent the liver will damage. Okay, so liver is having the detoxification property at some extent. If they are doing regularly, what will happen? The organ liver will damage. Okay, next. And liver is also called as thermoregulatory organ. Here, thermoregulatory organ means glucose will break down. Glucose will break down. Due to the breakdowning of glucose, energy releasing takes place. Energy releasing takes place. And whenever the energy releasing takes place, that creates the temperature or heat. So energy means nothing but the temperature or heat. Okay, what happening? Our body temperature is also maintaining by the liver. Why? Liver plays important role in the carbohydrate metabolism. Whatever the glucose is present in our blood, that is taken up, or that is utilizing, that is breaking down, and it releases the energy. That energy, it will produce the heat. Our human body temperature is always constant, but in some exceptions are there, like in feverish conditions. Okay, so in fever conditions our temperature will rise. That is a exceptional case, but always our body temperature is constant. But why? In our body in our body glucose breakdowning takes place. Due to the breakdowning of glucose, energy releasing. Okay, that energy is maintaining constant temperature in our body. Okay, in living human beings only it is happening. What about the dead body? Dead body is having temperature. Do you know? Is dead body is having temperature? No. So in in dead bodies there is no temperature. Why? There is no metabolism is happening in dead body. That's why only only this glucose is converted into energy form. That's why it is producing the heat. Then only it will produce the temperature.
Otherwise, temperature production is not takes place. చాలా మంది ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారమ్మా. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 11 o'clock ఇంకా టైం కాలేదు. ఈ సెకండ్ ఇయర్ క్లాస్ నడుస్తుంది ఇప్పుడు. ఓకేనా? Hemopoietic organ. Hemopoietic organ means blood production takes place from the liver only in fetus stage. In embryonic stage or fetal stage, this blood production takes place from the liver. In the fetal stage, blood production takes place from the liver only. That's why it is also called as hematopoietic organ. And erythroclastic organ in adults. Whatever the dead RBC is there, the dead RBC will reach to the spleen. There, lysis of RBC takes place. And after the lysis of RBC, hemoglobin content will reach to the liver for the formation of bile pigments. That's why it is called erythroclastic organ. The dead RBC will lysis in the liver and synthesize the plasma proteins. Albumins and globulins production also takes place in the liver. That's why it synthesizes the plasma proteins. And next, blood clotting factors formation also takes place. Blood clotting factors formation. So, fibrinogen, prothrombin, these are the blood clotting factors. Anticoagulant. Anticoagulant means this is the heparin. Heparin means it is anticoagulant. It will not clot the blood. It is useful for the not coagulating the blood. Okay, so that's why the blood is flowing in the blood vessels without coagulations. Due to the presence of heparin only, it is happening. And finally, Kupffer cells are Kupffer cells. We can produce, we can write or we can pronounce in any way. Kupffer cells are Kupffer cells. These are the large phagocytic cells which remove the unwanted substances. Phagocytic cells means you know the function of phagocytic cells. They are involved in phagocytosis process. What is phagocytosis? Phagocytosis means whatever the unwanted materials or unwanted organisms are entered into our body, if they reach to the liver, it will not grow or it will not survive in the liver. These phagocytic cells, Kupffer cells are phagocytic cells which are present in the liver. Those cells will engulf the foreign invaders or unwanted substances. Then they will involve in the phagocytosis process. Okay, they will kill the microorganisms in the liver cells. So that's why these Kupffer cells are very important for the phagocytic action. Okay, so these are the functions of the liver. I will recapture once again. It produces the bile salts and bile pigments. Bile juice consists the bile salts and bile pigments, and it involves in carbohydrate metabolism like glucogenesis, glucogenolysis, gluconeogenesis, and lipogenesis. Okay, and next deamination, detoxification, and thermoregulating organ, hematopoietic organ, erythroclastic organ, and synthesize the plasma proteins, blood clotting factors, and Kupffer cells. These you have to write for the functions of the liver. Okay, this is the 4 marks question. Most of the times it asked in IP. చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఓకే,